ఏంటి చూస్తున్నావు? ఆ, ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా. నాకు పరిచయంగా చేస్తానులే. నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అన్నీ కావాలి దీన్ని. హలో హలో హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా, సరే ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేనంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను, 5 minutes అక్కడ ఉంటాను. హలో, ఆ, ఇవాళ కాదు, మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్. రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మేడం, మీ నంబర్ మేడం, మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా కాదు, సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఎలా? ఓయ్ మహాలక్ష్మి. ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్. వెళ్ళే, వెళ్ళి పని చూడు.